స్మార్ట్ ఫోన్ లేనిదే ఇప్పుడు ఏ పని చేయలేని పరిస్థితి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లోనే అందరూ బిజీ. మొబైల్ అమ్మకాలతో పాటు ఇంటర్నెట్ వాడకం కూడా బాగా పెరిగింది. 5 ఏళ్లలోనే 50%కు పైగా ఇంటర్నెట్ యూసేజ్ పెరిగినట్లు తేలింది. దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగింది. రోజుకో మోడల్ అందుబాటులోకి వస్తుండటంతో అంతా స్మార్ట్ ఫోన్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలో మొదటిసారిగా 1985లో ఢిల్లీలో సెల్ ఫోన్ వాడకం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొబైల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీతో ఫోన్స్ అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడంతో గత 5 ఏళ్లలోనే మొబైల్ డేటా వాడకం కూడా 50% పెరిగిందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రపంచంలో మొబైల్ డేటా వినియోగంలో ఇండియా ముందుందన్నారు. ఒకప్పుడు నెలకి 1 GB డేటా వాడితే ఇప్పుడు రోజుకి 1 GBకి పైగా వాడేస్తున్నారు. అయితే తక్కువ ధరలో ఎక్కువ డేటా వస్తుండటంతో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందంటున్నారు విద్యార్థులు. ఫోన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదైనా డిజాస్టర్ వచ్చిందంటే కూడా ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ రావాలంటే అది ఫోన్ మీదనే రావచ్చు. ప్రతి ఒక్కటి ఫోన్ మీద అవుతుంది. ఇప్పుడు నాకు లైఫ్ సెట్ అవ్వాలి, నా కెరియర్ బాగుండాలి అంటే నా ఫోన్ మీదనే ఎవ్రీథింగ్. లైక్ నా నోటిఫికేషన్స్, ఇంటర్వ్యూస్, ఆపర్చునిటీస్ అన్ని ఫోన్లోనే చూసుకోవాలి. నేను ఇంతకుముందు ఒక్కదాన్ని బయటికి వెళ్ళాలంటే భయపడేదాన్ని. ఇప్పుడు ఐ హ్యావ్ ఎ ఫోన్. నాకు ఎక్కడ తప్పిపోయినా కూడా గూగుల్ మ్యాప్స్ అనేది నా చేతిలో ఉంటుంది. నాకు ఆన్ ది స్పాట్ ఎక్కడి నుంచి నా హెల్ప్ ఉంటుంది. ఇంకా సెక్యూర్ ఉంటుంది లైఫ్. నేను ఇప్పుడు క్యాబ్లో వెళ్తుంటే నన్ను ఎవరైనా నావిగేట్ చేయొచ్చు. మై లైఫ్ విల్ బి సెక్యూర్. నాకు ఏ థ్రెట్స్ ఉండవు. డే టు డే లైఫ్ స్టైల్లో భాగంగా సెల్ ఫోన్ కూడా ఓ పార్ట్ అయిపోయింది. మనం చేసే ప్రతి పని ఫోన్ తో లింక్ అయిపోవడంతో ఖచ్చితంగా ఫోన్ వాడాల్సి వస్తుంది. నెట్వర్క్ సంస్థలు రోజుకి 1 GB డేటా ఇస్తుండటంతో యూట్యూబ్, ఫేస్బుక్, సోషల్ మీడియా వాడకం ఎక్కువైందంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య మనకి ఫోన్ యూజ్ చేస్తున్నారంటే మనం యూజ్ చేసేది ఓన్లీ మొబైల్ డేటా కోసం కదా, ఇంటర్నెట్ యూజ్ చేసుకోవాలని. సో నెట్ ఉంటుంది కాబట్టి ఫోన్ యూజ్ చేసుకుంటాం. ఇంకా వేరే పని మామూలుగా ఉండవు. సో నెట్ ఎక్కడికి వెళ్ళినా నెట్ రావాలని, ఎక్కడున్నా లైక్ వీ కెన్ యాక్సెస్ ఎనీథింగ్. నెట్ ఉంటే ఏదైనా తెలుసుకోవచ్చు. ఎప్పుడు కడితే అప్పుడు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా తెలుసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు. మోస్ట్గా ఇప్పుడు మనం జియో అయితే అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ దగ్గర ఇంకో డ్యూయల్ సిమ్ అయితే పక్కా జియో ఉంటుంది. ఎందుకంటే అందులో 1.5 GB, ఇంకా 3 monthsకి 369 అంత కదా. సో లెస్ మనీ, రోజుకి 1.5 GB వీ కెన్ సీ. మంచిగా యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు. మంచిగా లైక్ మనకి పెద్దగా ఫరక్ పడదు ఎంత యూజ్ చేస్తున్నాం అనేది. మరోవైపు పిల్లలు 24 గంటలు ఫోన్లోనే గడుపుతున్నారని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. ఫోన్, ఇంటర్నెట్ వాడకంపై ప్రభుత్వం కంట్రోల్ విధించాలని కోరుతున్నారు కొందరు పేరెంట్స్. మా అబ్బాయి అయితే ఫోన్ లేనిదే అస్సలు ఒక్క క్షణం కూడా ఉండడు. కాలేజీకి పోతాడు, మార్నింగ్ వస్తాడు, ఫోన్ చూసుకుంటాడు, తీస్తాడు, పబ్జీ స్టార్ట్ చేస్తాడు. ఆకలేస్తుందా, అన్నం తిన్ను, టిఫిన్ చెయ్యు, ఏమన్నా సరే ఇంకా ఏం పట్టించుకోడు. తింటానులే, తినిపిస్తావా, నువ్వు తినిపి, లేదంటే తింటాను నేను, నాకు ఆకలేస్తలేదు. ఫోన్లోనే అలా లీనమైపోయి ఉంటాను. దాహం వేసిన మంచినీళ్ళు కూడా తాగడు. కాలు చేతులు కడుక్కోవాలి, రావాలి, ఫోన్ తీయాలి. మా అబ్బాయి అక్కడే కాదులే, నిజమే, అందరూ అట్లనే ఉన్నారు. నాలాంటి తల్లులు ఎంతమందో ఉండుంటారు. పిల్లలు ఆడుతున్నారు, అందులోంచి బయటికి రమ్మాలంటే గట్టిగా మాట్లాడితే కోపం వస్తుంది వాళ్ళకి. టెక్నాలజీ పరంగా ముందుకు పోతుందని సంతోషించాలో లేక ఎక్కువగా మొబైల్స్ వాడి అనారోగ్యం బారిన పడుతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదంటున్నారు జనం.